సాక్షి. మేమంతా మీ వెంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో గర్జన. పెత్తందారులపై పోరుకు మేమంతా సిద్ధం అంటూ ప్రజలు నినాదాలు ఇచ్చారంటూ సాక్షి ఏపీ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. తిరుగుబాటుతో తత్తరపాటు, అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు, బాబు బృందమే నిర్వాకమే అంటూ మరో వార్తనిచ్చారు. ఇక పింఛన్లు అడ్డుకొని ఇప్పుడు దొంగేడుపు ఏడుస్తున్నారంటూ టీడీపీపై కథనాన్ని ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలంటూ సీఎస్ వద్ద టీడీపీ నేతలు ముసలి కన్నీరు. 21 కాదు 11 పేరుకే జనసేన, పోటీ చేసేది టీడీపీనే అంటూ తాజాగా మండలి బుద్ధప్రసాద్, టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక హరికృష్ణ జయకృష్ణ నిమ్మక ఇద్దరు టీడీపీ నుంచి జనసేనలో చేరి పోటీ చేయబోతున్న నేపథ్యంలో కథనాన్ని ఇచ్చారు. అది కారు చిచ్చే, బీఆర్ఎస్ నాయకత్వం సూచనలతోనే ట్యాపింగ్ జరిగిందంటూ రిమాండ్ రిపోర్టులో కోర్టు తెలిపిన సిట్ అని వార్తను అన్ని సాక్షితో సహా అన్ని పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. తెలంగాణ ఎడిషన్లో కరువు మొదలైందే బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలంటూ మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈడీ దర్యాప్తులో నిష్పక్షపాతం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈనాడు ఇక రకరకాలుగా వాలంటీర్లకు సంబంధించి ఎదురుదెబ్బ తగలడంతో వైసీపీ మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద బురద జల్లుతూ ఈనాడు పలు కథనాలు ఇచ్చింది. అలాగే ఖజానా ఖాళీ చేసి టీడీపీ పై దుష్ప్రచారం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారంటూ కథనాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి 2 రోజులుగా మాట్లాడకపోయినందుకు కూడా ఈనాడు పత్రిక చాలా ఆందోళన చెందుతోంది. ఆయన ముందుగానే సిద్ధం సభలు జరిగిన జిల్లాల్లో కేవలం రోడ్ షోలకే పరిమితమవుతామని ముందుగానే ప్రకటించినప్పటికీ కూడా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలని విశ్లేషణ చేసింది. ఇక ఈనాడు తెలంగాణ ఎడిషన్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాపం తెలంగాణకు శాపం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. 71,300 రూపాయలతో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. కేసీఆర్ అబద్ధాలు బంద్ చేయి, రాష్ట్రాన్ని నిండా ముంచింది నువ్వే, గత బీఆర్ఎస్ పాలన 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారని వెలుగు బ్యానర్ కథనం ఇచ్చింది. తెలంగాణకు కష్టాలకు కారణం అయ్యా కొడుకులేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ బైపోల్ను కౌంటింగ్ను జూన్ 2కు వాయిదా వేశారు. మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడంతో కేసీఆర్ ఒక్కరోజు పర్యటనతో సాగర్ కాలువలకు నీళ్లు విడుదలయ్యాయని ఉరికించిన కేసీఆర్ ఉలిక్కిపడ్డ సర్కార్ అంటూ నమస్తే తెలంగాణలో బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. రిజర్వాయర్లు వెలవెల, అన్నదాతలు విలవెల అంటూ మరో స్టోరీ ఇచ్చారు. రాష్ట్రానికి ఎంతో చేశామనేది చెప్పుకోలేక ఓడిపోయామని కేటీఆర్ వ్యాఖ్యానించిన వార్తను ఆంధ్రప్రభ ప్రచురించింది. కడియం శ్రీహరిది ద్రోహమని, నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పన్ను బకాయిలు రాబట్టేందుకు ప్రస్తుతం ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోబోమని ఐటీ శాఖ కోర్టుకు తెలిపిందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్టోరీ ఇచ్చారు. కేజ్రీవాల్కు 15 రోజులు రిమాండ్ కస్టడీ విధించి తిహార్ జైలుకు తరలించారు. కేంద్రం కాంగ్రెస్ మధ్య కచ్చాతీవు వివాదం నడుస్తోందని హిందూ పేపర్లో ప్రముఖంగా ఇచ్చారు. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. డక్కన్ క్రానికల్లో లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత కష్టించి పనిచేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. ఈవీఎంలపై ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కచ్చా తీవులపై కాంగ్రెస్ డీఎంకేలు శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ విమర్శిస్తోందని, దీనికి నెహ్రూ, ఇందిరా కారణమని కేంద్ర మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా ఇచ్చారు.